హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టార్ 1531. ఈరోజు డేట్ 11th April 2025. ఫస్ట్ న్యూస్ మనకి సోనీ నుంచి. సోనీ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టీవీని లాంచ్ చేశారు. 98 ఇంచెస్ 4K హెచ్డిఆర్ టీవీ ఇది. దీని ప్రైస్ జస్ట్ 15 లక్షలు మాత్రమే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ గేమింగ్ నుంచి. అమెజాన్ ప్రైమ్ గేమింగ్ అసలు యూజ్ చేస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్తో పాటే మీకు ఇది బండిల్ అయి ఉంటుంది. సో దీంట్లో ఏప్రిల్ మంత్కి గాను దాదాపు ఒక 15 గేమ్స్ ఫ్రీగా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఫ్రీగానే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఐక్యూ Z10 సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ చేశారు. ఐక్యూ Z10X ఇది బడ్జెట్ మోడల్. 12,499 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో వస్తుంది. దీంట్లో మీకు మీడియాటెక్ డైమండ్స్ 7,300. ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ ఈ బడ్జెట్లో వీళ్ళు 7,300 ఆఫర్ చేస్తున్నారు. అలాగే 6,500 mAh బ్యాటరీ విత్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో. IPS LCD స్క్రీన్ ఉంటుంది. ఇది ఒకటే చిన్న డ్రాబ్యాక్ దీంట్లో. నన్ను అడిగితే ఈ బడ్జెట్ వన్స్ 10,000 దాటితే 2025లో ఉన్నాం కాబట్టి AMOLEDకి వెళ్ళిపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది స్టిల్ బెటరే. మీకు AMOLED అయితే ఇంకా బాగుండేదని నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6,500 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో. ఈ ఫోన్ మీకు 13,499 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో 12,499 రూపాయలు. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు ఈవెన్ బేస్ మోడల్లో కూడా LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో పాటు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంత బాగుంది కదా. ద సేమ్ ఐక్యూ Z10లో మీకు 22,000 రూపాయల బడ్జెట్లో UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని ఐక్యూ Z10లో ఆఫర్ చేస్తుంది. ఈ పాయింట్ ఎవరు గుర్తించట్లేదు, నేను గుర్తించాను, మీకు షేర్ చేశాను అంతే. ఇక్కడితో అయిపోయింది కేల్కతం. ఐక్యూ Z10 మీకు 22,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో 19,999 రూపాయలకి వస్తుంది. AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసరు, 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, అలాగే 7,300 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇవన్నీ బాగున్నాయి. అండ్ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఇక్కడ కూడా 3.1 ఇస్తే బాగుండేది కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారు, దెర్ ఇస్ నో బెటర్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ UFS 3.1 అండ్ UFS 2.2 అంటారు అల్టిమేట్గా. బట్ ఇక్కడ మీకు అది అలా ఏం ఉండదు, చాలా చేంజెస్ అయితే ఉంటాయి. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీకు రెగ్యులర్ పెర్ఫార్మెన్స్లో రెగ్యులర్గా మీరు ఫోన్ వాడుతున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు అసలు. యాక్చువల్గా మీరు ఫోన్లోకి మూవీలు కానీ ఇంత పెద్ద సైజ్ ఫైల్స్ పంపించుకుంటున్నప్పుడు, దాంట్లోంచి బయటికి తీస్తున్నప్పుడు మాత్రమే ఈ డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ లాగా ఉంటుంది. బట్ ఇది పాయింట్ మాత్రం మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను నేను. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు సూన్ మన ఇండియాలో ఒప్పో K13 అనే ఒక 5G మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో. 7,100 mAh వరకు బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా. బట్ ఇక్కడ వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వెళ్తారు. స్నాప్డ్రాగన్ 6S Gen 2 ఏదో వెళ్తారు. ఇది కూడా ఆ బడ్జెట్లో కొంచెం అలా ఏదో ఇరికిద్దామని తీసుకొచ్చి ఇరికించని లాంటి ఫోన్ లాగే రాబోతుంది అనమాట ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు 17వ తారీఖున శాంసంగ్ గెలాక్సీ M56 5G తీసుకురాబోతున్నారు. అందరిదో ఒక బాధ అయితే శాంసంగ్తో ఒక బాధ. ఎగ్జినోస్ ప్రాసెసర్లతో ఇది చాలా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటారు వీళ్ళైతే. ఈ బడ్జెట్లో 25,000 దాకా పెడతారు. ఇది కూడా లైట్ తీసుకోవాల్సిన ఫోనే. నెక్స్ట్ మనకి CMF నుంచి, అంటే నథింగ్ నుంచి. నథింగ్ ఫైనల్గా నథింగ్కి బుద్ధి వచ్చినట్టుంది. అండ్ చాలామంది ట్విట్టర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో అడుగుతున్న దాన్ని వీళ్ళు ఫైనల్గా ఈ రిక్వెస్ట్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక నథింగ్ ఫోన్లో మీకు ఛార్జర్ రాబోతుంది. నథింగ్ CMF Phone 2 Pro ఈ మంత్ 28వ తారీఖేమో లాంచ్ కాబోతుంది ఈ ఫోను. దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ని నథింగ్ వాళ్ళు షేర్ చేశారు. దీని ప్రకారం ఈ బాక్స్లో మీకు ఛార్జర్ రాబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఫైనల్గా మీకు నథింగ్ నుంచి ఛార్జరు బండిల్ చేసి రాబోతుంది. ఇది చాలామంది వెయిట్ చేస్తున్నది అండ్ స్వాగతించాల్సిన పరిణామం అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో నథింగ్ వాళ్ళు మొత్తానికి దారిలోకి వచ్చారు. ఇప్పుడు ఒక ప్రాపర్ కాంపిటీటర్ లాగా తయారయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫోన్ బాగుంటుంది, కెమెరాలు బాగుంటాయి, పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది, OS అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఫైనల్గా వచ్చి అందరూ ఆగిపోయేది. ఈవెన్ నేను కూడా సజెస్ట్ చేసేటప్పుడు ఆగిపోయేది ఏంటంటే, మీరు ఈ ఫోన్ కొన్న తర్వాత ఇంకొక 2,000 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనుక్కోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి అని ప్రతి వీడియోలో కూడా చెప్పానండి మీకు. సేమ్ ఇప్పుడు దీన్ని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా బహుశా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నథింగ్ నుంచి ఒక ఫోన్లో మీకు ఛార్జర్ అనేది రాబోతుంది. నెక్స్ట్ మనకి ఒక 2 జనరల్ టాపిక్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవి. ఒకటి చాలా చాలా డేంజర్ న్యూస్ కూడా. సో సూన్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రానున్న
1 వీక్‌లో భూకంపం అనేది హెవీగా మళ్ళీ మామూలుగా గూడా గాదు. హెవీగా వచ్చే అవకాశం ఉందంట. పర్టిక్యులర్‌గా తెలంగాణలో రామగుండం, మంచిర్యాల అంటే నేనుండే దగ్గర. నేను మునిగిపోతానేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో గ్రోత్ లేదు. యూట్యూబ్‌లో వ్యూస్ రావట్లేదు. టెలిగ్రామ్ ఛానల్ లేవట్లేదు. అంతే ఉంది. నేను మునిగిపోతా అనుకుంటా బహుశా. రామగుండంలో మీకు చాలా హెవీగా తీవ్ర స్థాయిలో భూకంపం వచ్చే అవకాశం ఉంది. అది ఇలా వరంగల్, అలాగే ఖమ్మం, ఇలా అమరావతి మీదుగా పోద్దట. సో, చాలా డేంజర్. అమరావతి వరకు గూడా చాలా సివియర్ అటాక్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది అఫీషియల్ న్యూసే. నేను ఎక్కడో తీసుకొచ్చి నేను రాసుకున్న న్యూస్ గాదు. సో, చూసుకోండి ఒకసారి. తెలంగాణలో రామగుండం, మంచిర్యాల ఇలాంటి ఏరియాల్లో ఉండేవాళ్ళం మనం. అలాగే అమరావతి వరకు ఖమ్మం, వరంగల్ ఇలా వెళ్ళిపోద్దట అది. చూసుకోండి మరి. ఉండాలి మరి. ఉండాలిగా 4 రోజులు 4 మెతుకులు తినాలి. సో, ఎనీవేస్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి తెలంగాణ నుంచి. తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2019 కంటే ముందు కొన్న ప్రతి బండి అంటే బైక్ గాని, కార్ గాని ఎనీ వెహికల్ ఖచ్చితంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అనేది వేయించుకోవాల్సిందే. సో, ఇది మీ ఇప్పుడు పాత బండ్లు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర వాళ్ళే అయ్యుండొచ్చు. ఆంధ్ర వాళ్ళు అయ్యుండి తెలంగాణలో బండి కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఈవెన్ మీరు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా మళ్ళీ చేయించుకోవాలి. అది మీకు ఏపీ నుంచి టీజీ అనే పేరు మీదకి మారిపోద్దట. సో, ఇది కొత్త రూల్ తీసుకొచ్చారు. దీనికి మళ్ళీ చార్జెస్ గూడా రూ. 500 వరకు బండికేమో ఉంది. సారీ రూ. 400 వరకు బండికుంది. రూ. 500 వరకు కార్‌కేమో ఉంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక రీల్ చేశాను. వీడియో ఫస్ట్ కామెంట్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు సూన్ మన ఇండియాలో మోటరోలా ప్యాడ్ 60 ప్రో అనే ఒక ట్యాబ్‌ని అలాగే మోటరోలా మోటో బుక్ అని ఒక ల్యాప్‌టాప్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ వీళ్ళు ల్యాప్‌టాప్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఎంటర్ అవుతున్నారు. ఇందులో i7 ప్రాసెసర్‌తో ఒక ల్యాప్‌టాప్ తీసుకురాబోతున్నారు. ఇవి 2 ప్రొడక్ట్స్ సూన్ మనకి మోటరోలా నుంచి రాబోతుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక 2 సూపర్ ల్యాప్‌టాప్స్ ల్యాప్‌టాప్ గురించి చెప్పాను కాబట్టి 2 ల్యాప్‌టాప్ డీల్స్ చెప్పాలి. సూపర్ ల్యాప్‌టాప్స్ మోర్ దాన్ ₹10,000 కార్డ్ ఆఫర్ వస్తున్న ల్యాప్‌టాప్స్. ఒకటేమో హెచ్‌పీ విక్టస్ i5తో వచ్చేది 55,000కి వస్తుంది. దగ్గర 75,000 దాకా ఉండేది. ప్రైస్ తగ్గింది ప్లస్ కార్డ్ ఆఫర్ హెవీగా వస్తుంది. అలాగే లెనోవో ఎల్ఓక్యూ ల్యాప్‌టాప్ ఉంది. రెగ్యులర్‌గా ఇది 80,000 దాకా ఉంటది. ప్రైస్ తగ్గింది ప్లస్ 11,000 ఏమో కార్డ్ ఆఫర్ వస్తుంది. 60,000కి వస్తుంది. సో, ఈ 2 కూడా సూపర్ డీల్స్ అనమాట. ఒకవేళ మీకు ప్రీమియం ల్యాప్‌టాప్స్ కావాలనుకుంటే ఇవి 2 ఒక లుక్ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. అలాగే ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా స్టూడెంట్స్‌కి ఇది బాగా యూజ్‌ఫుల్ యాప్. ₹700 మీరు ఫ్రీగా కొట్టేయొచ్చనమాట. సో, ఇదేంటంటే మీకు రెజ్యూమ్ బిల్డర్ ప్రో చాలామంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారేమో ఇప్పుడు. వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ యాప్ ఇది. ప్రీమియం యాప్ ఇది. ₹700 దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. మీరేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఒక లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ మెయిల్ ఐడీతో అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడీకి ప్లే స్టోర్‌లో లైఫ్ లాంగ్ ఈ యాప్ ఫ్రీగానే ఉంటది. ఎన్ని అప్డేట్స్ వచ్చినా అది మీకు ఫ్రీ అనమాట. యూజ్‌ఫుల్ అప్లికేషను. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.